షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతల్లి యొక్క కృపావాక్యం చేత ఆత్మీయంగా శక్తిని బలాన్ని పొందుకుంటూ ఆత్మీయంగా సంతోషిస్తూ మన దిన ప్రారంభిస్తూ మన పనులకు వెళ్తున్నాం కదా. ఆ పరమతల్లి కృప ఎంతగా మనకు తోడుగా ఉంటుందో చూడండి. అనుదినం ఆయన కృపావాక్యం చేత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఈ దినం కూడా అనుదిన కృపా లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రియులారా, యెహోషువ మెస్సియా ఆయన శరీరధారి ఈ లోకంలో జీవించినప్పుడు ఆ యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళినప్పుడు యెరూషలేములో క్రయ విక్రయములు చేస్తున్న వారందరినీ కూడా చూసి ఆయన మనసులో ఎంతో బాధింపబడిన వాడై, మనసులో ఎంతో నొప్పించబడిన వాడై, ఆ క్రయ విక్రయములు చేస్తున్న వారి యొక్క బల్లలన్నీ కూడా తోసివేసి పడద్రోసి అక్కడ వారందరినీ కూడా చెదరగొట్టి పంపించి వేసి ఆయన అంటున్నాడు అక్కడున్న జనులతో, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దీన్ని మీరు దొంగల ఊహగా చేసి తిరిగి, ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేయడానికి కొరకు మందిరాన్ని మనం ఉపయోగించుకోవాలి, కానీ అది వ్యాపారం కోసం కాదు. పరమతండ్రి యొక్క ముఖ ప్రసన్నత అక్కడ మనకు దొరుకుతుంది. ఆయన తేజో మహిమలు ఇచ్చే స్థలములో మనం నిలబడితే ఆయన తేజో మహిమ చేత మనల్ని నింపుతాడు. ఆయన సన్నిధి కాంతి చేత మనం నింపుతాడు. ఆయన మందిరంలో ఆయన ముఖ ప్రసన్నత మనం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో శాంతిని, సమాధానం మనం పొందుకోవాలి. ఆయన మందిరానికి రావాలి. ఆ మందిరంలో అవి మనకు అనుగ్రహించబడతాయి. అంతేకాని అక్కడ వ్యాపారం చేయడానికి కాదు సుమా, మన వస్తువులు అమ్ముకోవడానికో కొనుక్కోవడానికో అది కాదు సుమా. అక్కడ ఉండవలసింది కేవలం ఆయన యొక్క ఎలోహిం యొక్క వాక్యము, ఆయన నామ ఘనత, ఆయన నామాన్ని కీర్తించడం, మహేపరచడం, ఆయన స్తుతించడం, ఆయన నామంలో ప్రార్థన చేయడం, అది మాత్రమే జరగాలి. అక్కడ యెహోవాకే ఘనత రావాలి, యెహోవా నామానికే మహిమ రావాలి, యెహోవా నామమే అక్కడ కీర్తింపబడాలి, యెహోవా నామమే అక్కడ స్తుతింపబడాలి. అక్కడ జరగవలసింది అది. కానీ ఇక్కడ యెరూషలేము ఆలయములో యెహోషువ మెస్సియా ఆయన వెళ్ళేసరికి అక్కడ క్రయ విక్రయములు చేస్తూ, ఆ పావురాలు అమ్ముతూ, అక్కడ ఆ గువ్వలు అమ్ముతూ, అక్కడ బలులు ఆ నైవేద్యం అర్పించడానికి వారు అక్కడ ఉన్న అధికారులు అక్కడ చేస్తున్నప్పుడు ఆయన మనసు ఎంతో నొప్పించబడింది. అదే మాదిరిగా నేటి దినాలలో కూడా అనేకమైన మందిరాలలో ఆ ప్రార్థన ఆయిల్స్ అమ్ముతూ, ఆ కచ్చిపులను అమ్ముతూ, ఆ విధంగా వ్యాపారాలు చేస్తూ, ఆ వ్యాపారపు గుహలుగా మందిరాలు మార్చబడ్డాయి. స్వస్థల కోసమని ఆ విధంగా ప్రార్థనలు అలాగే కచ్చిపులకు ప్రార్థన చేస్తారు, ఆ విధంగా ఆయిల్స్ ప్రార్థన చేస్తారు, వాటిని అమ్ముతుంటారు, వాటికి ఇంత ధర పెట్టి అమ్ముతుంటారు. అది పరిశుద్ధ గ్రంథం వాక్యానికి విరుద్ధము. పరమతండ్రి కృపచేత మన మందిరంలో, యెహోషువ మెస్సియా ప్రార్థన మందిరంలో అలాంటి ఏమీ లేవు. మీ విశ్వాసాన్ని బట్టి మీరు స్వస్థపరచబడతారు. మీరు ఆజ్ఞలు అనుసరించండి, ఆయన ఆజ్ఞలకు లోబడండి, మీరు స్వస్థపరచబడతారని మనం చెప్పబోతున్నాం. అదే ఆ పరమతండ్రి కోరుకుంటుంది. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నా ప్రార్థనా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడున్నాం నాయన. ఎవరు వచ్చినా నీ మందిరంలో ప్రార్థన చేసుకుంటే వారు స్వస్థపరచబడతారు, వారు మేళ్లు పొందుకుంటారు, వారు నీ ఆజ్ఞలకు లోబడితే వారు దీంపబడతారు, ఆశీర్వదింపబడతారని అటు విధంగా నమ్మకంతో రావాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.